అలానే వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయం దగ్గర ఇప్పుడు ఈ మధ్య గుడిలో దర్గా విడిచిపెట్టండి, దర్గా తీద్దాం. ఇప్పుడు డెవలప్మెంట్ లో భాగంగా ఇప్పుడు ప్రభుత్వం 30 కోట్లు 40 కోట్లతో ఏదో కార్యక్రమం చేస్తుంది, పునర్నిర్మాణం చేయాలని ప్రయత్నం చేస్తుంది శివాలయాన్ని. ఆ వేముల పునర్నిర్మాణం చేసే ముందు పునరాలోచించడం చేయాలి మీరు. ఎందుకంటే అందులో దర్గా అనే దరిద్రాన్ని పెట్టుకొని మీరు పునర్నిర్మాణం చేస్తున్నామంటే ఇంకో దర్గా కట్టిస్తారా? దానిలో మీరు ఏం చేస్తున్నారు? ఆలోచన చేయండి. ప్రభుత్వ నాయకులు కానీ మన ధార్మిక వ్యవస్థలో ఉన్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ ఫస్ట్ అందులో ఉన్నటువంటి దరిద్రాన్ని తీసి పెట్టండి. ఈ రామాలయం బాబ్రీ మసీదుని తీసే బయటపడేసి మీరు ఎదురు కట్టుకోమని జాగిచ్చాం, రామాలయ నిర్మాణం చేసుకోవాలి. ఈ రోజు అందులో దరిద్రాన్ని తీసి బయటకు పెట్టకుండా మీరు ఈ దరిద్రమైన ఆలోచనలు చేసి ఉన్న శివాలయాన్ని తీసి మీ డెవలప్మెంట్ లో భాగంగా మీరు కాసులు ఓడగొట్టేసి డబ్బులు గుంజుకొని ఓడబెట్టుకుందాం కాళేశ్వరం లాగా అని అనుకుంటే మీ కర్మ సిద్ధాంతం పట్టుకొని కూర్చుంటది. ఇది యథార్థమైన విషయం. అలానే జోగులాంబ తెలంగాణ కిందకి వస్తుంది కాబట్టి జోగులాంబలో అష్టదరిద్రాన్ని కూడా అతి త్వరలో తీసేయాలి. దానికి కూడా ఇదే ప్రభుత్వము డబ్బులు తయారు చేసి ఇవ్వాలి. అక్కడ పేద దర్గా ఉంది, దాన్ని పట్టుకొని నడుస్తుంది మన వాళ్ళంతా, అక్కడ కూడా తీయాలి. అలాగే నెల్లూరుకి రొట్టెల పండుగకి వెళ్ళేటువంటి అష్టదరిద్రులు ఎవరైతే హిందువులలో కొంతమంది వెళ్ళి మొక్కొని వస్తున్నారు, వీళ్ళు కూడా మారాలి. అక్కడ ఉన్న శివలింగాన్ని బయటికి తీయాలి. ఆ రొట్టెల పండుగను కూడా క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగా దర్గాలో స్వామిజీ మీరు అంటున్నారు కదా, కానీ అక్కడ ముస్లింస్ కంటే మన హిందువులు ఎక్కువ వెళ్ళి ఏమంటున్నా స్వామి, అక్కడ ఇదివరకు శివాలయం ఉండేది. ఆ శివాలయానికి వెళ్ళి భక్తులు తండ్రితో పాటు పిల్లలు వెళ్ళారు, అది శివాలయం అనుకుని వెళ్తున్నారు. ఇంకా ఆ తర్వాత హజరత్ అనేటువంటి వాడు రావడం వల్ల ఆ శివాలయాన్ని ఖతం చేసి పక్కకు పడేసి అక్కడ రొట్టెల పండుగ కార్యక్రమం పెట్టారు. ఇప్పుడు ఈ మధ్య శివాలయం నెల్లూరులో దొరికింది, శివలింగం దొరికిందని మన పేపర్కి వచ్చింది.